చదువుకున్న లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఇక్కడ చూడండి, ప్రార్థన చేయడానికి ముందుగా ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? ఎక్కడికి వెళ్ళారు? దేవాలయం. ఎందుకు దేవాలయానికి వెళ్ళారు అని అంటే, వారు అక్కడ దేవుడు నివసిస్తాడని, అక్కడ దేవుడు ఉంటాడని వారు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనము ఎవరి వల్లే ప్రార్థన చేస్తున్నాం? ఎవరి వల్లే మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంటుంది, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రాముఖ్యంగా ఇద్దరు మనుషులు వెళ్ళారు. వారిలో ఒకరు పరిసయ్యుడు, ఒకరేమో సుంకరి. అయితే వారు ప్రార్థన చేస్తున్నారు. ఒకరేమో ఏమంటున్నారంటే గర్వముతో తన్ను తాను హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొకరేమో తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఏ విధంగా అంటే, ఒకరేమో నేను ఈ సుంకరి వల్లే ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకొకరేమో అయ్యా, నేను ఆకాశం తట్టు పైకెత్తి చూడడానికి కూడా నేను యోగ్యుని కాదు, పాపిని అని ప్రార్థన చేస్తున్నాను. అయితే ఈ దినాలలో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, మనం ఎలా ప్రార్థన చేయాలి, మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉండాలి అనేది మనం చూద్దాము. 3 విషయాలను మనం చూద్దాం. ఎవరికి ప్రార్థన చేయాలి, మన ప్రార్థన దేవుడు వింటాడా లేదా అనేది. మూడవది, ఎవరి ప్రార్థన దేవుడు వినరు, ఎవరి ప్రార్థన దేవుడు వింటారు, ఎవరి ప్రార్థన దేవుడు వినరు, మనం ఎవరికి చేయాలి అనేది మనం చూద్దాము. మొదటిగా ఎవరి ప్రార్థన వింటాడు అనే వారి ప్రార్థన చూద్దాము రండి. యూదా పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుంచి యూదా పత్రిక 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం దగ్గర ఉంటుంది, పేజ్ నెంబరు 229. యూదా 1వ అధ్యాయం ఉంటుంది. యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. మొదటిగా ఎలా ప్రార్థన చేయాలి అంటే, దేవుని పైన నమ్మకం కలిగి ఉండాలి, దేవుణ్ణి నమ్మి ప్రార్థన చేయాలి. అదే అంటున్నాడు, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిని. అతి పరిశుద్ధమైన వాడు ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుకనే ఆయన నామంలో ప్రార్థన చేయు వారందరికీ ఉచితమైన రక్షణ మరియు పరిశుద్ధత కలిగింది. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చాడు కదా, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు. అలాంటి పరిశుద్ధత మనకు కావాలంటే మనము ఎవరికి ప్రార్థన చేయాలంటే పరిశుద్ధుడైన వారికే మనం ప్రార్థన చేయాలి. అవునా కాదా అండి? ఇదే ఈరోజు ఏదైనా కానీ మనము ఎవరినైనా సహాయం అడుగుతున్నాం అనుకోండి, ఆ వ్యక్తి సహాయం చేయగలిగిన వ్యక్తి అయితేనే మనము సహాయం అడుగుతాం. అవునా కాదండి? అదే రీతిలో ఆయన పరిశుద్ధుడు అయితేనే ఆ పరిశుద్ధుని నామంలోనే మనము ప్రార్థన చేయాలి, ఆ పరిశుద్ధుని మీదనే మనము నమ్మిక ఉంచాలి. అలా ఎప్పుడైతే దేవుని మీద నమ్మిక ఉంచి మనము ప్రార్థన చేస్తామో అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడంట. దేవుడు విని ఆ జవాబులు దయచేస్తాడు. అదే అంటున్నాడు చూడండి, మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు. మనం ఎలా ప్రార్థన చేయాలంటే నిత్య జీవార్థమైనటువంటి యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు ప్రతిదినము మనము ప్రార్థన చేయాలి. ప్రతిదినము ఆ పరిశుద్ధుని నామంలో మనము ప్రార్థన చేయాలి. ఆ పరిశుద్ధుని ఎప్పుడైతే మనము నమ్ముతామో అలా నమ్మినప్పుడే దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాం, దేవుని యొక్క కనికరము మనము పొందుకోగలుగుతాం. అదే అంటున్నాడు, యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండు అంటున్నాడు.
ఎక్కడ కాచుకొని ఉండాలి? దేవుని సన్నిధిలో. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? దేవాలయంలోనికి. అలా ఎప్పుడైతే మనము దేవాలయంలోనికి వచ్చి మనము ప్రార్థన చేస్తామో, అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆనాడు ఇద్దరు మనుషులు వెళ్ళి ప్రార్థన చేశారు. ఒకరేమో తనను తాను హెచ్చించుకున్నారు, ఇంకొకరేమో తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకోవాలి. అలా ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేస్తావో, అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనను ఆలకించేవాడుగా ఉంటున్నాడు, అంగీకరించేవాడుగా ఉన్నాడు. అలా అంగీకరించాలంటే మొట్టమొదటిగా నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన చేసే వ్యక్తి పైన, అంటే దేవుని పైన నీవు నమ్మకం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచాలి, అలాగే నమ్మకం ఉంచాలి. అలా ఎప్పుడైతే నువ్వు నమ్మకం ఉంచుతావో, అలా నమ్మకం ఉంచినప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీకు ప్రతి దినము జీవార్థమైనటువంటి తన కనికరమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఇక్కడ చూడండి, చదువు 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే శతాధిపతి. ఇటలీ పటాలం అనబడినటువంటి ఆ యొక్క గ్రామంలో, ఆ రాజ్యం, ఆ దేశంలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతి పేరు ఏమిటి అంటే కొర్నేలి. ఈ కొర్నేలి ఆ యొక్క దేవుని సన్నిధిలో అయితే ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఎవరు నిజమైన దేవుడు అనేది మాత్రం తెలీదు. ఎవరు ఆ యొక్క నిజమైన దేవుడు, ఏ నామంలో ప్రార్థన చేస్తున్నాం అనేది తెలీదు. అతను నీతిమంతుడే, భక్తిపరుడే, కానీ అతనికి ఒక కొదువ ఉంది. ఆ కొదువ ఏమిటి అని తెలుసుకున్నటకు దేవాది దేవుడే తన దూతను పంపినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాం. అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుని యొద్ద నుండి నువ్వు సమాధానాన్ని ఎలా పొందుకుంటున్నావు? చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. మరి ఈనాడు నీవు నీ ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా అనేది ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. ఎందుకు అనంటే, దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉన్నాడో, అలా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు సాక్షాత్తు దేవుడే తన దూతను పంపించాడు. ఏమనంటే, నీ ప్రార్థన, నువ్వు కలిగి ఉన్నటువంటి భయభక్తులు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినవి. ఈనాడు మనము, తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో, నా ఇంటి వారిని జ్ఞాపకం చేసుకో అని మనం ప్రార్థన చేస్తాం, అవునా అండి? అలా ప్రార్థన చేసినప్పుడు మరి మన ఇంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవిస్తున్నారు, దేవుని యందు ఎలా నమ్మకం ఉంచి ఉన్నారు, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆనాడు కొర్నేలి బహు ప్రార్థన పరుడే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అలాగే బహు ధర్మ కార్యాలు చేస్తున్నటువంటి వాడు, దేవుని ఎదుట యథార్థంగా ఉన్నవాడు. అలా యథార్థంగా ఉన్నటువంటి ఆ యొక్క కొర్నేలికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొద్ద నుండి తన దూతను పంపినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీవు ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క దూత నుంచి కావచ్చు, దేవుని నుండి కావచ్చు, నువ్వు ఏ విధంగా సమాధానాన్ని పొందుకుంటున్నావు, నువ్వు ఏ విధంగా నీ ప్రార్థనకు జవాబు పొందుకుంటున్నావు, ఒకసారి ఆలోచిద్దాం. అసలు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? దేవుడు వినే విధంగా మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుడు మనల్ని చూసే విధంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు కొర్నేలి చూడండి, కొర్నేలి అలాగే తన ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. మరి ఈనాడు నీ ఇంటి వారు ఎలా ఉన్నారు? నీవెలా ఉన్నావు? నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది?
నీ ఇంటి వారు దేవుని యందు భయభక్తులు ఏ విధంగా కలిగి ఉన్నారనేది ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఎందుకనంటే ఆనాడు ఆ యొక్క కొర్నేలి తన ఆశను ఆ యొక్క దేవుని పట్ల ఉంచాడు కాబట్టి ఆ యొక్క దేవుడు తన దూతను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క దేవుని యందు దేవుని నమ్మాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవునితో నిత్యము జీవించాలి అని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి తన ఇంటి వారందరూ కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అందుకే ఆ భయభక్తులు కలిగినటువంటి వ్యక్తికి ఒకటి కొదువుగా ఉందని సాక్షాత్తు దేవుడే తన దూతను పంపించినట్టుగా మనం చూస్తాం. ఏమి కొదువ ఉందంటే చూడండి, కింది వచనాలు చదవండి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. 23వ వచనం చదవండి అమ్మా. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి వెళ్ళను. ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేనును కూడా నరుడని అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాను. ఇక్కడ చూడండి, ఆ భక్తిపరుడైనటువంటి కొర్నేలి, ప్రార్థనా పరుడైనటువంటి కొర్నేలి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ కొర్నేలి తన ఇంటి వారినే కాదండి, తన కుటుంబం వారినే కాదు, తన బంధువులను అందరినీ తన ఇంటిలోకి పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడంటే తన ప్రార్థన, తన భయభక్తులు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాడు కదా. అలా జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆ దేవదూత వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు ఎప్పేకు కొందరు మనుషులను పంపించి ఆ పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుకో. అక్కడ దైవజనుడు ఉన్నాడు, అక్కడ దైవ సేవకుడు ఉన్నాడు కనుక నువ్వు పోయి పిలిపించుకొని తన మాటలను వినుమని కొర్నేలికి దేవదూత చెప్పినట్టుగా మనం చూస్తాం. అలా ఏ మాటలనైతే దేవదూత చెప్పి ఉన్నాడో అలా చెప్పిన ప్రకారమే కొర్నేలి మనుషులను పంపించి పేతురును పిలుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా పేతురును పిలుచుకునే ముందు ఏ మాటలైతే విన్నాడో ఆ మాటలు అనేకులు వినాలి అని, అనేకులు దేవుని గురించి తెలుసుకోవాలని, అనేకులు దేవుని సన్నిధిలో గడపాలని తన ఇంటి వారిని, అలాగే బంధువులను, స్నేహితులను అందరినీ పిలుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు మన కుటుంబంలో మనం ఏ విధంగా ప్రార్థనలు జరిగించుకుంటున్నాం, మన కుటుంబంలో ఏ విధంగా గృహకుడికలను ఏర్పాటు చేసుకుంటున్నాం, సేవకులను పిలిపించుకొని ఏ విధంగా మనము దేవుని యొక్క సన్నిధిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పైపెచ్చు బాధాకరమైన విషయం ఏమిటంటే మనము గృహకుడికలు ఏర్పాటు చేసిన ఏర్పాట్లను కూడా మనము మానుకోవాల్సి వచ్చింది. ఆనాడు దేవదూత ద్వారా వర్తమానం వచ్చిన తర్వాత కొర్నేలి మనుషులను పెట్టి దైవ సేవకుని ఇంటికి పిలుచుకున్నాడు. అపోస్తులైనటువంటి పేతురును ఇంటికి పిలిపించుకున్నాడు. ఎందుకు పిలిపించుకున్నాడంటే దేవుని మాటలను వినడానికి, దేవుని యొక్క కార్యాలను వారు చూడడానికి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. మరి నీ ప్రార్థన జీవితం దేవుని యందు ఏ విధంగా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది, నువ్వు దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నావు, నీ ఇంటి వారు ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనము రాకడ దినాల్లో ఉన్నాం. దేవుడు తన వాక్యం ద్వారా ఏమని సెలవిచ్చాడు, మెలకువగా ఉండుడి అని ఎన్నోసార్లు చెప్పాడు. మరి మనం ఏ విధంగా మెలకువగా ఉంటున్నాం, మనం ఏ విధంగా ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి. ఆనాడు కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క దేవుని సన్నిధిలో కొర్నేలి యొక్క ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. మరి ఈనాడు నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు, నీ ప్రార్థనకు ఎలా జవాబిస్తున్నాడు, నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు, అసలు ఎలా ప్రార్థన చేస్తున్నావు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అసలు నా ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్తుంది అనే నమ్మకం అన్న మనకు ఉంటుందా?
అలా ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, అలా నమ్మినప్పుడే దేవుడు నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. అలా అంగీకరించాలి అని అంటే దేవుని పట్ల నువ్వు ఖచ్చితంగా దృఢమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, విశ్వసించినప్పుడే దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ మనవిని వింటాడు. దేవుని యందు నీవు నమ్మకం ఉంచినప్పుడే నీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. తన దగ్గర నుంచి జవాబును పంపిస్తాడు. దానియేలును చూడండి. దానియేలు ప్రార్థన చేయక మునుపే, తెలుసా మీకు, దానియేలు ప్రార్థన చేయక మునుపే దేవుని యొద్ద నుండి ఆ సమాధానం వచ్చినట్టుగా మనం చూస్తాము. రండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. పేజ్ నెంబర్ 741. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర ప్రవృత్తము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుణ్ణి విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు, నీవు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహు ప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరి. ఎప్పుడు బయలుదేరింది ఆజ్ఞ? విజ్ఞాపన చేయక మునిపే, ఆ విజ్ఞాపన చేయడానికి కూర్చున్నప్పుడే ఆ ఆజ్ఞ బయలుదేరింది. ఇదిగోను, నీవు గ్రహింపు శక్తిని గ్రహించడానికి, నీకు తెలియచేయడానికి, నువ్వు అర్థం చేసుకోవడానికి ఆ దేవుని దగ్గర నుండి ఆజ్ఞ నాకు బయలుదేరిందని ఆ గాబ్రియేలును దేవదూత తెలియజేస్తున్నాడు. మరి ఈనాడు నువ్వు ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు నీ ప్రార్థన మనవులను దేవునికి ముందే తెలుసు గనక, మరి ఆ ప్రార్థన మనవులకు ఏ విధంగా జవాబు పొందుకుంటున్నావు నువ్వు? ఒకసారి ఆలోచిద్దాం. ఆనాడు దానియేలు తన పాపమును, తన జనము యొక్క పాపమును ఒప్పుకొనటానికి ప్రార్థన చేస్తున్నాడు. ఆనాడు కొర్నేలికుడుగా తనను తన ఇంటి వారు అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కొర్నేలి దగ్గరికి దేవదూతను పంపినట్టుగా మనం చూస్తాం. మరి అదే రీతిలో మనము దానియేలు దగ్గరికి, అంటే దానియేలు ప్రార్థన చేయక మునిపే, ఒప్పుకోక మునిపే, నీకు గ్రహింపడానికి, నీకు ఈ సంగతి తెలియజేయడానికి దేవుని దగ్గర నుండి ఆజ్ఞ బయలుదేరిందని ఆ గాబ్రియేలు అయినటువంటి దేవదూత చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు జవాబు పొందుకోలేకపోతున్నావు. మరి నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి ఆ పరిశుద్ధత కొరకు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. రెండోదిగా మనము ఆ దేవుని కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దానియేలు తన పాపమును, తన జనుల పాపమును ఒప్పుకొనుటకు ప్రార్థన చేయటకు కూర్చున్నప్పుడు దేవుని యొద్ద నుండి జవాబు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? అసలు ఎలా ప్రార్థన చేస్తున్నాం? మనం ఒకసారి ఆలోచన చేయాలి. అసలు మనం ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాం అనేది మనకన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా ఎవరికైనా ప్రార్థన? మనం ఏం ప్రార్థన చేస్తున్నాము, ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేది మనకు తెలుసా ఏమన్నా? నిజంగా చెప్తున్నాను కదా, తెలీదు. విజ్ఞాపన శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థన, అవునా? మనము శుక్రవారము ఎందుకు, ఈ యొక్క శ్రమల దినాల్లో శుక్రవారము ఎందుకు ఉపవాసం ఉంటామమ్మా? ఉపవాసం ఉండేది ఎందుకు అనంటే దేవుని యొక్క సన్నిధిలో విన్నవించుకోవడానికి, విజ్ఞాపన చేయడానికి. మరి మనము ఆ దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయండి, విజ్ఞాపన ప్రార్థన చేయండి అని ప్రార్థన ఇస్తే కుటుంబం కొరకు, సంఘము కొరకు, సంఘ కాపరి కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామే కానీ మన పాపములను మనం ఒప్పుకుంటున్నాము. దేవుని ఎదుట నువ్వు ఏ విజ్ఞాపన చేస్తున్నావో ఒకసారైనా ఆలోచన చేసావా?
విజ్ఞాపన ప్రార్థన అంటే ఇక్కడ దానియేలు చెప్తున్నాడు. ఏమన్నా చూడండి, దానియేలు ఒక మాట అన్నాడు చూడండి, 21వ వచనం, 20వ వచనం చదవండి. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు విజ్ఞాపన? నా పాపము, నా జనుల పాపం, అంటే నా కుటుంబీకుల పాపం, వాటన్నిటినీ ఒప్పుకొనుచు విజ్ఞాపన చేస్తున్నాడు. మనము విజ్ఞాపన ప్రార్థన చేయండి అమ్మా అంటే సంఘం ఆశీర్వదింపబడాలి, పాస్టర్ గారు ఆశీర్వదింపబడాలి, మేము ఆశీర్వదింపబడాలి, మా కుటుంబం ఆశీర్వదింపబడాలి. ఈ ప్రార్థన చేస్తున్నాం మనం విజ్ఞాపన ప్రార్థనలో. ఇలా చేస్తే మన ప్రార్థన వింటాడా దేవుడు? వింటాడమ్మా దేవుడు? ఒకసారి ఆలోచించేయండి. అన్నాడు తన పాపమును, తన జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు ఉండగానే దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ బయలుదేరింది. ఆ గాబ్రియేలు అనే దూతను దేవుడు పంపించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు మనము ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాం? మనం ప్రార్థన చేయమంటే ఎలా చేస్తారంటే ఊరంతా తిరిగి వస్తారు. నిజం ఇది. మనం ప్రార్థన చేయండి అమ్మా, ఈ విషయం కొరకు, ఈ అంశం కొరకు ప్రార్థన చేయండి అని అంటే ఊరల్లా తిరిగి వస్తాం. అంటే ఊరల్లా అంటే ప్రార్థనలో అన్ని కలుపుకొని వస్తాం. ఆ విధంగా మనం ఉండకూడదు, ఆ విధంగా మనం ప్రార్థన చేయకూడదు. ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో అదే ప్రార్థన, ఏ అంశం అయితే ఇస్తున్నామో అదే అంశం గురించి మనం ప్రార్థన చేయాలి. ఇంకా వేరేది మనకు అవసరంలే. అందుకే దేవుని వాక్యం ఉంది కదా, విస్తారంగా ప్రార్థనలో విస్తారమైన మాటలు చెప్తారు. విస్తారమైన మాటలు పలుకు వారి ప్రార్థన దేవుడు వినడు, ఖచ్చితంగా వినడు. ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఏ రీతిలో మనము ప్రార్థన చేస్తున్నాం, ఎలా మనము మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు? ఒకసారి చూడండి. విజ్ఞాపన ప్రార్థనలో కేవలం విజ్ఞాపననే చేయాలి. అలా మనము విజ్ఞాపన ప్రార్థనలో మనం ఏ విధంగా చేస్తున్నాం? కేవలం మన పాపముల కొరకు ఆయన శ్రమ పడ్డాడు, అవునా కదా? మన కొరకు ఆయన శిక్షను పొందాడు, మన కొరకు ఆయన దూషింపబడ్డాడు, మన కొరకు ఆయన ఉమ్మి వేయించుకున్నాడు, మన కొరకు ఆయన గొడాల దెబ్బలు తిన్నాడు, మన కొరకు అభారమైనటువంటి సిలువను మోసాడు. ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నేను చేసిన పాపంల నిమిత్తమే కదయ్యా నువ్వు ఈ విధంగా శిక్షను పొందింది అని ఆ విధంగా విజ్ఞాపన చేసుకోవాల్సినటువంటి మనము ఏవేవో ప్రార్థన చేస్తాం, ఏవేవో అడుగుతాము దేవుణ్ణి. వాటన్నిటినీ దేవుడు ఏ సమయంలో ఏ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన చేయడం నీకు తెలియకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ యొక్క పరిచయుని ప్రార్థన వల్లనే ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, పరిచయుని ప్రార్థన అదే విధంగా ఉంది. నేను దినం నాకు 2 మార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదనలో నమ్మకంగా నేను దశంభాగం ఇస్తున్నాను, నేను వారి వల్లే వ్యభిచారుల వల్లే ఉండట్లేదు, దొంగల వల్లే ఉండట్లేదు, అబద్ధమాడు వారి వల్లే ఉండట్లేదు, నేను ఈ సుంకరి వల్లే ఉండట్లేదు అని ఎదుటి వారిని ఆ ప్రార్థనలో తక్కువ చేసినట్టుగా ఎక్కువ చూస్తున్నాం మనం. మరి మనము ఏ విధంగా ప్రార్థన చేయాలంటే మనల్ని మనము ఎప్పుడైతే తగ్గించుకొని, అసలు ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, అటువంటి మనకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అండి ఇది. తెలుసా మీకు? అసలు మనకు ఏ యోగ్యత లేదు, మీకు తెలీదు, ఏ యోగ్యత లేదు మనకు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది మన కోసమే కాదు, కేవలం వారి ఇజ్రాయేలు ప్రజల కోసమే ఆయన వచ్చినట్టుగా మనం లేఖనాలు చూస్తాం. మరి ఎందుకు మనకు ఈ ఉచితమైన రక్షణ వచ్చిందంటే తెలుసా? వారిపైన కొంచెం కఠినమైన మనసు ఉంది కాబట్టి, వారు యేసుక్రీస్తును అంగీకరించలేదు కాబట్టి మనకి ఈ ఉచితమైన రక్షణ వచ్చింది. మరి అట్టి ఉచితమైన రక్షణను పొందుకున్నటువంటి మనము ఏ విధంగా మనము దేవుని సన్నిధిలో గడుపుతున్నాం, ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం క్షమించండి 11వ అధ్యాయము 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకునకుండునట్లు ఈ మర్మము మీకు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది.
వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే. ఇక్కడ చూడండి, ఎందుకు మనకు రక్షణ వచ్చిందంటే ఆ ఇజ్రాయేలు ప్రజల మీద దేవుడు కఠినమైన మనసు ఉంచాడు. ఆ కఠినమైన మనసు వలనే నీవు నేను ఈరోజు రక్షణ పొందుకున్నాం. నీవు నేను దేవుని సన్నిధిలో ఈ విధంగా కూర్చోగలిగాం. లేదంటే మనకు అసలు యోగ్యతనే లేదు. మీకు జ్ఞాపకం ఉందా? మనము గడిచిన వారాల్లో ఒక స్త్రీ గురించి చదువుకున్నాం. ఒక స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది, ఆ యొక్క విడిపించు దావీదు కుమారుడా అని వచ్చి అడిగినప్పుడు ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు. ఏమనంటే, నేను ఇజ్రాయేలు ప్రజల వారికి మధ్యకే వచ్చాను కానీ అన్యుల మధ్యకు రాలేదని అన్నాడు. అంటే మనకు అసలు ఏ యోగ్యత లేదు, మనకు అసలు ఆ రక్షణనే లేదు. కానీ మనము రక్షింపబడాలని, మనము ఆ యొక్క నిత్యమైన రాజ్యంలో ప్రవేశించాలని మనకంటూ ఒక లెక్కను ఉంచి వారిపైన కఠినమైన మనసు ఉంచాడు. మరి ఈనాడు అదే కఠినమైన మనసును మనం పెట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒకసారి ఆలోచించండి. అదే మన కఠినమైన మనసును పెట్టుకొని మనం దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటే ఏమి ప్రయోజనం? నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు తగ్గించుకోవాలి, నీ పాపములను ఒప్పుకోవాలి. నీ పాపములను ఒప్పుకోవడమే కాదు, నీ ఇంటి వారి యొక్క పాపములను ఒప్పుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. నువ్వు ఏదైతే అడుగుచున్నావో, నువ్వు అడగక మునిపే, దేవుని వాక్యం ఉంది కదా, అడగక మునిపే అక్కరలను ఎరిగినవాడు. మన అవసరతలు ఆయనకు తెలుసు, మన అక్కర్లు ఆయనకు తెలుసు, మన కష్టము ఆయనకు తెలుసు. వాటన్నిటినీ దేవుడికి ముందుగానే తెలుసు కనుక మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ముందుగానే ఎరిగే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని ప్రార్థన చేశారు. అంటే ముందే తెలుసు ఈ విధంగా హింసిస్తారు, ఈ విధంగా బాధ పెడతారు అని. ఆ విధంగా బాధలు అనుభవించాలని తెలుసు. అయినప్పటికీ ప్రార్థన ఏ విధంగా చేశాడంటే నీ చిత్తమైతే. మరి ఈనాడు ఆయన చిత్తములో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? ఆయన ఏందో మనం ఏ విధంగా భయభక్తులు కలిగి ఉంటున్నాం? ఆయన ఏందో మనం ఏమి ఒప్పుకుంటున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రార్థనలో మనం ఏ విధంగా ఒప్పుకుంటున్నాం గమనించండి. అతిక్రమము చేయవారు వర్ధిల్లరు, అస్సలు వర్ధిల్లరు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వారే కనికరింపబడతారు. అలాగే పరలోక రాజ్యంలో అసహ్యులు, అలాగే పాపముతో నిండిన వారు, అలాగే అబద్ధం ఆడువారు ఎక్కడ పరలోకంలో చేరినట్టు మనం చూడం. మరి ఈనాడు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు ప్రార్థన జీవితం, ఇదిగో నేను ప్రార్థనలో నుంచి లేచినప్పుడు నా దేవుడు నా ప్రార్థనను విన్నాడు, నా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడనే నిశ్చయత నీలోకి వచ్చినప్పుడే నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. అంతవరకు మనం ఏ విధంగానైనా సరే, మనం ఏ ప్రార్థన చేసినా, ఎలా ప్రార్థన చేసినా, రొమ్ము కొట్టుకొని ప్రార్థన చేసినా, గుండెలు బాదుకొని ప్రార్థన చేసినా, ఎక్కి ఏడ్చి ప్రార్థన చేసినా కానీ వినడు. అన్నాడు ఏలియా వచ్చి ఆ యొక్క 400 మంది ప్రవక్తలు వచ్చి మీ దేవుని పేరిట ప్రార్థన చేయండి అని ఆ యొక్క ఏలియా చెప్పినప్పుడు వారు ఏ విధంగా అంటే బ్లేడ్లతో కోసుకొని, డప్పులతో ఎన్నో విధాలుగా అరుపులు కేకలు వేసి ఆ యొక్క తన దేవతల ఎదుట ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. మరి ఈనాడు నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు? గమనించండి. మనం బయట ఏదైనా ఉండని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవాలయంలోనికి వచ్చినప్పుడు మనల్ని మనము తగ్గించుకున్నప్పుడే మనము హెచ్చింపబడతాం. సుంకరి అదే చేశాడు కదా. ఆ రొమ్ములు బాదుకొని, అయ్యో నేను ఆకాశము తట్టు కనులెత్తి చూసుటకైనా నాకు ఏ యోగ్యత లేదని ఆ గుండెలు బాదుకొని ఆ తన పాపములను ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ సుంకరి కనికరింపబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈనాడు మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మూడోదిగా మనం చూసినట్లయితే చూడండి, కీర్తనలు 32వ కీర్తన 32వ కీర్తన 6వ వచనం చూడండి. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ
నిన్ను ప్రార్థన చేయదురు. చూడండి అక్క ఏ విధంగా ప్రార్థన చేశానంటే దర్శన కాలం అందు. ఈనాడు దర్శనాలు కరువైపోయినాయి తెలుసా మీకు? నీకంటూ దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, నీకంటూ దేవుడు ఒక గురిని ఇచ్చాడు, నీకంటూ దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు, నీపైన దేవుడు ఉన్నతమైనటువంటి ఆ చిత్తాన్ని కలిగి ఉన్నాడు. మరి నువ్వే విధంగా దర్శనం పొందుకున్నావు? నీ దర్శనం ఏంటి? నువ్వు ఇక్కడ కూర్చున్నావు, ఏ స్థితిలో వచ్చి కూర్చున్నావు, ఏ విధంగా అయితే నువ్వు మొరపెడుతున్నావు, ఏ విధంగా అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ దర్శనం ఏంటో నీకు తెలుసా? దేవుడు నీ పైన కలిగి ఉన్న ప్రతి ప్రణాళిక నీకు తెలుసా? తెలుసా అమ్మా? నేను కల్వరి టెంపుల్లో ప్రేయర్ టీంలో చేస్తున్నాను. సేవ చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఏమని దర్శనాన్ని ఇచ్చాడంటే, ఇక్కడ కాదు ఉండాల్సింది, నువ్వు నా నామాన్ని ఎరిగి తప్పిపోతున్నటువంటి వారి మధ్యన నువ్వు ఉండాలని చెప్పి నన్ను నడిపించారు. అలా నడిపించినప్పుడు నాకు సరైనటువంటి శిక్షణ లేదు, సరైనటువంటి ట్రైనింగ్ లేదు. అలా ట్రైనింగ్ లేనటువంటి సమయంలో ఆర్ఆర్కే మూర్తి అని మీకు తెలుసా అమ్మ? ఎవరైనా? ఆర్ఆర్కే మూర్తి వారి టీంలో వెళ్ళి నాకు తర్ఫీదు పొందడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అలా అవకాశం ఇచ్చి నడిపిస్తున్నటువంటి సమయంలో నేను శ్రీకాకుళం నుండి ఆ తర్ఫీదు పొందుకుంటున్నటువంటి సమయంలో ఎన్ని ఆటంకాలు ఉంటే ఏకంగా మా గర్భంలో ఉన్నటువంటి జోనాను తీసివేయాలనేటువంటి సమస్యలు కూడా వచ్చాయి. డెలివరీ అయింది మా భార్య. డెలివరీ అయినటువంటి మరుసటి రోజే నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. ఆడ ఉండలేదు. నా మీద బెంగతో జ్వరం తెచ్చుకొని దాదాపు 20-30 వేలు ఖర్చు చేసినారు. కేవలం నేను నా మీద బెంగ పెట్టుకొని, నేను ఆ సమయంలో లేను కాబట్టి. అంటే మనల్ని దేవుని సన్నిధిలో మనకంటూ ఒక దర్శనం ఉండాలి. అలా దర్శనం ఉన్నప్పుడు మనం దేవుని వైపే చూస్తూ ముందుకు వెళ్తాం. ఎందుకంటే దేవుడు గొప్ప మేలు చేశాడు. ఆ మేలునకు తగిన కృతజ్ఞత నేను తెలియజేయాలంటే నేను ఉండాల్సింది ఆసుపత్రిలో కాదు, వెళ్ళి దేవుని పరిచర్యలో దేవుని యొక్క తర్ఫీదును నేను పొందుకోవాలని నేను నా భార్యను హాస్పిటల్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఎందుకు అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం. మరి ఈనాడు దేవుడు నీకు అంటూ ఒక దర్శనాన్ని ఇచ్చాడు. దేవుడు నీకంటూ నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను ఇక్కడ రక్షించుకొని ఇక్కడ కూర్చోబెట్టాడంటే అది మామూలు విషయం కాదు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయాలి, నీ ద్వారా అనేకులను దేవుని సన్నిధికి నడిపించాలని. అలా ఎప్పుడైతే నడిపిస్తామో అలా నడిపించినప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. అదే చూస్తున్నాం మనం ఇక్కడ. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయరు. ఈనాడు నేను నమ్మకంగా ప్రార్థన చేస్తా, ఖచ్చితంగా నా దేవుడు నా ప్రార్థన వింటాడనే నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను ఒక దర్శనంతో నేను దేవుని సేవ చేస్తున్నాను. యవన ప్రాయంలోనే ఉన్నా. యవన ప్రాయం 31 సంవత్సరమే నాకు. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే పెద్ద మనుషులు ఉన్నారు. కానీ నాకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటి అంటే, నేను దేవుని యొక్క దర్శనాన్ని చూసి దేవుని యొక్క బాటలోనే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను దేవుని సేవ చేయగలుగుతున్నాను. ఈనాడు దేవుని సేవ రానున్న రోజుల్లో ఖచ్చితంగా కరువైపోతుంది. దేవుని యొక్క మాటలు కరువైపోతాయి. కానీ దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. మరి ఈనాడు నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? పక్కవారి గురించి వద్దు, నీ గురించి నువ్వే ఒకసారి ఆలోచించు. నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? మాకు రైస్ మిల్ ఉందని చెప్పాను కదా. రైస్ మిల్లులో ప్రతిరోజు నైట్ నేను అక్కడే పడుకుంటాను. అక్కడే పడుకొని నైట్ అంతా ఫ్రీ ఫైర్ తెలుసు కదా, పబ్జి గేమ్. నైట్ అంతా ఫ్రీ ఫైర్ గేమ్ ఆడేది, డే అంతా పడుకునేది. ఏం పనిలా పాడలే, ఒక్కడనే కొడుకుని కాబట్టి ఏం పట్టించుకునేటోళ్ళు కాదు. అట్లా పడుకున్నప్పుడు ఒకసారి జిన్లో పాము కనపడింది. పాము కనపడి అప్పుడు నాతో దేవుడు తెలియజేసిన మాట ఒక్కటే, ఇప్పటికిప్పుడు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగినప్పుడు నాకు ఏ ఆప్షన్ లేదు. నిజమే, అప్పుడు నేను పాపంలోనే ఉన్నాను. బీడీలు సిగరెట్లు తాగుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి స్థితిలో పాము నాకు కనపడినప్పుడు దేవుని వద్ద నుండి వచ్చిన మాట ఒక్కటే, ఇప్పటికిప్పుడు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగినప్పుడు నిజమే, అప్పుడు నేను ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు ఉన్నటువంటి అలవాట్లు అటువంటివి, నేను తిరుగుతున్నటువంటి తిరుగుడు అటువంటిది.
అందుకే తిరుగుబోతులు, తిండిబోతులు, త్రాగుబోతులు పరలోక రాజ్యంలో చేరరు. జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ రీతిలో మరి ఇప్పటికిప్పుడు నిన్ను దేవుడు అడిగిన ప్రశ్న ఒకటే, ఇప్పటికిప్పుడు దేవుని పిలుపు వచ్చినా, ఇప్పటికిప్పుడు దేవుని రాకడ వచ్చినా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మన ఆత్మీయతను మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే నువ్వు శోధనలో అంటే నరకములో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 39వ వచనం చూడండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. చాలమ్మా, ఇక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తే ప్రార్థన చేయమంటున్నాడు. అలాగే ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా అంటే మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. మరి మీరు నరకంలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? ఎలా మీరు ప్రార్థన చేస్తున్నారు? మీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తును నరులు శిక్షిస్తున్నారు. జ్ఞాపకం చేసుకోండి. మనుషులే ప్రభువైన యేసుక్రీస్తును శిక్షించింది, కొట్టింది, దూషించింది, అవమానపరిచింది నరులే. అయినప్పటికీ దేవుడు తన తండ్రి చిత్తము కొరకు ప్రార్థన చేశాడు. మరి ఈనాడు అదే దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని రాజ్యంలో చేరవలసినటువంటి మనము, దేవుని అంగీకరించినటువంటి మనము, దేవుని గురించి తెలుసుకున్నటువంటి మనము, మన ప్రార్థన ఏ విధంగా ఉంది? ఒకవేళ ఇప్పటికిప్పుడే దేవుడు పిలిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ గమ్యం ఏమిటి? నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? ఆనాడు శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడండి, ఏమనంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి ఆయన ప్రార్థన చేయమన్నాడు. అలాగే ఆయన ప్రార్థన చేశాడు. మరి ఈనాడు మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థనను దేవుడు వినాలి, మీ ప్రార్థనను దేవుడు అంగీకరించాలి, దేవుని యొద్ద నుండి జవాబు రావాలి అని అంటే మరి మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? చూడండి, కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు దేవదూత దిగి వచ్చింది. దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రధాన దూత అయినటువంటి గాబ్రియేలు దిగి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చి ఆయనను బలపరిచింది. మరి ఈనాడు నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది? నీ దర్శనం ఏ విధంగా ఉంది? నీవు దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకొనడానికి కారణం ఏమిటంటే నీ వలన మరి ఒకరు రక్షణ పొందుకోవాలని, నీ వలన నశించిపోతున్నటువంటి ఆత్మ రక్షింపబడాలనే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. చూడండి, ఈరోజు విశ్రాంతి దినము, దేవుని మందిరంలో గడపాలని అందరికీ తెలుసు, అవునా? కానీ బుద్ధిపూర్వకంగానే పనికి పోయినారంటారా, బుద్ధి లేకుండా పనికి పోయినారంటారా? ఒకసారి ఆలోచన చేయండి. మన సంఘంలో పనికి వెళ్ళారు, అవునా? పనికి వెళ్ళిన వారిని ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు బుద్ధిపూర్వకంగానే పోయినారు. అందుకే దేవుడు మీకు తెలియజేస్తున్నాడు ఈ మాటలు. బుద్ధిపూర్వకంగా వారు మరిచి దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయారు. వారి వల్ల మీరు లేరు. కాబట్టి మీరు ఇక మీదటనైనా శోధన అనగా నరకము అనేటువంటి నరకంలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన కలిగి జీవించండి, మెలకువ కలిగి జీవించండి, ప్రార్థనలో జీవించండి, ప్రతిదినము ప్రార్థన చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, రాకడ బహు 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 సమీపంగా ఉంది. ఎప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందో మనకు తెలియదు. జ్ఞాపకం ఉందా? నోవాహు కాలంలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ తినుచు తాగుచు ఉన్నప్పుడే రాకడ వచ్చింది. ఇప్పుడు అదే స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనం మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకుండా దేవుని యందు భయభక్తులు కలిగి
దేవుని యందు విశ్వాసముతో, దేవుని యందు నమ్మకముతో దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామనే నిశ్చయంతో మనము ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి అలా విని శ్రేష్టమైనటువంటి జవాబులు దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి మేలులను, అట్టి ధన్యతను, అట్టి ఆశీర్వాదాలను, అట్టి సిద్ధపాటును, అట్టి ప్రార్థనా జీవితమును దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి మోకరిద్దాం, మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవునికి మనకును మధ్య ఏమైనా అడ్డుగా ఉన్నవేమో మనల్ని మనము ప్రశ్నించుకొని మన పాపములను ఒప్పుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది కదా, దానియేలు తన పాపములను, తన జనుల పాపమును ఒప్పుకున్నాడు. అలాగే మనము మన పాపములను ఒప్పుకుందాం. రండి కొద్ది నిమిషాలు అందరూ మోకరిద్దాం. మోకరించండి, ప్రతి ఒక్కరూ మోకరించండి. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండకుండా కొద్ది నిమిషాలు దేవుని ఎదుట నేను ఏ విధంగా ఉన్నానో, ఒకవేళ నిజమే ఇప్పటికిప్పుడు నువ్వు నన్ను పిలిచినలా నేను నీ రాజ్యంలో చేరుతానో లేదో తెలియదు, కానీ ఒకవేళ మనల్ని మనము ప్రశ్నించుకొని దేవుని సన్నిధిలో అడిగి, ఒకవేళ దేవునికి విరోధంగా ఏదైనా పాపం ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క రాకడ కొరకు, దేవుని యొక్క పరిశుద్ధత కొరకు మనము దేవుని అడుగుదాం. పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవునికి ఇష్టడై ఉండడు కనుక అటు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనము అడుగుదాం. నీ పరిశుద్ధత నాకు దయచేయి నాయన. ప్రార్థనా శక్తి నాకు కావాలని అడిగి ఉన్నాం. ప్రార్థన ఏ విధంగా వింటాడో, విని ఏ విధంగా జవాబు ఇస్తాడో మనం చూసాం. కాబట్టి సమయంలో ఆ ప్రార్థన శక్తిని మనం అడుగుదాం, ఆ ఆత్మశక్తిని మనం అడుగుదాం. మనం చేసిన ప్రతి పాపములను ఒప్పుకుందాం. మనం